తెలంగాణలో అన్నదాతలు బోనస్ అడుగుతున్న ఐకేపీ సెంటర్ల దగ్గర వడ్లు కొనుగోలు కాకున్నా రైతులు ఉత్తరాలు రాస్తున్నా ప్రజలు నీళ్ల కోసం దాహం దాహం అని అల్లాడుతున్నా అవేం పట్టించుకోకుండా మలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు మంచిగా కేరళ రాహుల్ గాంధీ తరపున ఎన్నికల ప్రచారం చేస్తేందుకు పోయిండు. వీడు ఇట్లుండగా ఆడికి పోయి ఏం మాట్లాడిండు ఏం కథ అంటారా చెప్తాపాండ్రి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు కార్యాలకెళ్లి దిగుతుండగానే కాంగ్రెస్ జెండాలతోని అక్కడి ప్రజలు ఎదుర్కొంటారట. ఒక కేరళ రాష్ట్రంలో ఎంపీగా రాహుల్ గాంధీ సారు గెలిస్తే దేశాన్ని గెలిపించినట్టు అన్న తరికల వయనాడు ప్రజలను వరుసబెట్టి పొగిడిండు అనుకో రాదుండ్రి. దేశం ఎక్కదీపములే ఎలిగిపోవాలంటే కురు యువకుడు రాహుల్ గాంధీ సారు పీఎం కావాలి. పోయిన తేప 60% మంది ఓట్లేసి గెలిపించిర్రు. అందుకే ఈ తేప 75% ఓట్లేసి గెలిపియాలని అనుకొచ్చిండు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇట్లనే ఉద్దర మాటలు చెప్పి గద్దె మీదకి ఎక్కిర్రు. తెలంగాణలో మీ సర్కారు ఏలుబడిలకు వచ్చి 4 నెలల దగ్గరికి వస్తుంది. గెలిచిన వెంటనే హామీలు తీరుస్తాము అంటారు. ఏమాయా సారు ఇంకా ఎప్పుడు తీరుస్తారు? మీ ముచ్చట ఎట్లున్నదంటే కూటెరాయి తీయనోడు ఎట్లరాయి తీస్తా అని పోయిండు అన్నట్టున్నది అంటుర్రు కేరళలో మీ ప్రచారం చూసినోళ్ళు.